పాప పర్యాప్త బలు నీకు ఇష్టమేనే కావు. నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చినా. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చే తలరాత కలిగిన వాడు ప్రభువైన యేసు. దీనిలో మామూలు మరణం కాదు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో ఆయన హృదయ ఘోష ఇలా వినిపిస్తుంది. ప్రభువైన యేసు యొక్క హృదయ ఘోష 22వ అధ్యాయం కీర్తనలో 22వ అధ్యాయంలో ప్రభువైన యేసు హృదయం ఎలా ఘోషిస్తుందో శిరోమరణ సమయంలో చిత్రీకరించబడింది ప్రవచన గ్రంథంలో. కాబట్టి కీర్తన 22వ అధ్యాయం 11వ వచనం నుండి శ్రమ వచ్చినది. ఇది శిరోమరణం యొక్క పరిస్థితి. శ్రమ వచ్చినది, సహాయం చేయవాడు అవడం లేడు, నాకు దూరంగా ఉండకము. వృషభములు అనేకములు, వృషభములు అంటే ఎడ్లు అన్న బలిష్టమైన ఎడ్లు రోమా సైనికులు. వృషభములు అనేకములు, వృషభములు అనేకములు నన్ను చుట్టుకునేవి. భాషాను దేశము బలమైన వృషభములు నన్ను ఆవరించినవి. చీల్చుచును గర్జించును సింహం వలె వారు నోళ్ళు తెరుచుచున్నారు. నేను నీళ్ళవలే పారిపోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పినవి. నా హృదయము నా అంతరంగమందు మైనములే కరిగినది. నా బలము ఎండిపోయి చిల్లపెక్కువది. ఆయన నా నాలుక నా దవడను అంటుకొనినది. నీవు నన్ను ప్రేతరూపంలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చెట్టుకొనినవి. దుర్మార్గుల గుంపులను ఆవరించినవి. వారు నా చేతులను నా పాదములు పొడిచున్నారు. నా ఎముకలని నేను లెక్కింపగలను. వారు నిదానించి నన్ను తేల్చుతున్నారు. నా వస్త్రములు వారు పంచుకొచ్చున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేస్తున్నారు. యెహోవా దూరం ఉండకము. నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలం నుండి నా ప్రాణమును తప్పించుము. సింహపు నోటు నుండి నన్ను రక్షించుము. గురిపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమేము అని ప్రభువైన యేసు యొక్క ఘోష కల్వరి శిలువలో ఎలా ఉండబోతుందో పరమందేవుడు ముందుగా ప్రవచించి చూపించాడు. భాషాను దేశము బలిష్టమైన వృషభములు, రోమా సైనికులు ఎత్తర్లు, బలిష్ఠులైన వాళ్ళు తమ ఆయుధాలతో చుట్టూ ముగ్గి శిలువ వేసే విశేషమైన సమాజంలో కుక్కలు అన్ని జనులు గ్రీకులు కాదు, చుట్టూ జంతువులు కూడి ప్రభువైన యేసు శిలువలో అవమానకరమైన చావు, మామూలు చావు కదా అది, అవమానకరమైన చావు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో కృష్ణుడి యొక్క తలరాత, పరమదేవుడు కృష్ణుడికి ఎలాంటి తలరాత రాశాడో, ఎలాంటి చావులను రాశాడో గ్రంథం ఇలా రాయబడింది. 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడినవాడే, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడగలిగిన వాడుగానే ఉండను. అతడు తృణీకరింపబడినవాడు కనుక మనం అతను ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతను మన రోగమును భరించను, మన వ్యసనములు వహించను. ఆయనను మొత్తబడిన వాని గాను, శ్రమ నొందిన వాని గాను అతను ఇష్టమే. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి నిలబొట్టబడిను, మన సమానార్థమైన శిక్ష అతను నిలబడిను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుతుంది. వగైరా సమాచారం మాట్లాడేశాడు. అందువల్ల వాస్తవమైన సంగతి ఏంటంటే పరలోకమందు దేవుడు ఇలాంటి తలరాతను కృష్ణబాబు మరణంలో రాసిన కారణాన ఎరిగిన ప్రభువైన యేసు గెత్సెమనే తోటలో మనకు అందరికీ తెలిసిన సమాచారం ఇది. లోకాసువార్త 22వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో ఉండే వేదన, అద్భుతమైన వేదన కార్యక్రమం. వాస్తవానికి దేవుడు ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమన్నాడు పరలోకమందు దేవుడు. కాబట్టి ఆయన సింహాసనం కూర్చుంటే పాదపీఠం భూమి మీద పాదపీఠం అయితే ప్రభువైన యేసు ఆయన పాదపీఠం దగ్గర పడి మామూలు ఏడిపాడవలా మహారాధంతో కన్నీళ్ళతో తను మరణించి తప్పించగలిగిన సామర్థ్యం కలిగిన వాడికి ప్రార్థన చేశాడు ప్రభువైన యేసు. లోక 22వ అధ్యాయం రాకముందు హెబ్రీలకు 5వ అధ్యాయంలో సమాచారం రాబడింది. హెబ్రీలకు 5వ అధ్యాయం 7వ వచనంలో
ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షించగలవానికి. ఏ మరణం తప్పించుకోలేడు ఆయన. మరణం తప్పించుకోవడానికి చేత కదా ప్రభాని యేసుకు. ఒక అద్భుతం చేస్తే మనుషులు కాలిపోరా? చేయగలరు. తర్వాత విధిరాత ఇలాగుంది, నేనేం చేసేది అనే పరిస్థితి. కనుక ప్రభాని యేసుకు విధిరాత రాయబడినట్టుగా సమస్తం అనుభవించి విశేషమైన కార్యక్రమం జరిగించాడు ప్రభాని యేసు. కాబట్టి ఆయన 5వ అధ్యాయం 17వ వచనంలో శరీరధారి 7 దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుంచి తప్పించగలవని ప్రార్థనలు విజ్ఞాపనలు చేసి భయభక్తులు గలబడి ఆయన అంగీకరించబడి ఆయన పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకొని అన్నట్టు ప్రత్యేకించి. అందువల్ల ప్రభు నా పరలోకమందుడు ఏం చేశాడంటే క్రీస్తు ప్రభు శ్రమ పొంది విధేయత నేర్చుకోవాలని ఒక విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేసి పెట్టాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో సమాచారం రాబడింది. యెషయా గ్రంథం 50వ అధ్యాయానికి వస్తున్నాం. ప్రభు యేసు ఆయన తర్వాత కాబట్టి ఏం చేస్తాను, నా తర్వాత ఇది అని అనుదినం దేవుడు సముఖంలో కూర్చుండి ఏడుస్తుండేవాడు. 4వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వాణిని మాటల చేత ఊరించి జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు విన్నట్లుగా వినుటకై ప్రతి ఉదయమున ఆయనకు వినుబుద్ధి పుట్టించినాడు. ప్రభు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకూడదు నేను తొలగిపోలేదు. 6వ వచనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కొట్టువానికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరుగు వారికి నా ముఖమును నా చెంపలను అప్పగించి తిని ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకోలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను పడలేదు. నేను సిగ్గుపడినని ఎరిగి నా ముఖమును చెకుముకి రక్తంలో చేసుకోండి. నా ముఖం మీద దూసిన ఒకటే, రాయి మీద దూసిన ఒకటే అనుకోండి. అది సమాచారం. నా కర్మ ఈ ముఖం మీద చూపించుకోవటం నా కర్మ కరెక్ట్, నా తర్వాత అది ఎరిగిన ప్రభాని యేసు దేవుని సమూహంలో కూర్చుండి అనుదినము పాఠాలు అభ్యసించుతూ ఆయన నీకు ఎంటుకలు లాగేస్తారు, వీపు దున్నేవాడు గొడ్డలతో దున్నుతారు, నీ ముఖం మీద ఉమ్మేస్తారు చెప్పేశాడు పర్లోకం. ఏం చేస్తాను, నేను నాకు కర్మాన్ని ఇక్కడ కూర్చుని గడప దగ్గర కూర్చుని ప్రతి ఉదయం వినుబుద్ధి కలిగిన వాడే దేవుడి సముఖంలో వినే ఒక విశేషమైన కార్యక్రమం ప్రభువుని యేసు తర్వాత. ఇది మనకెవరికి రాయలేదు కాదు. ఒకళ్ళు ఎలాంటి బతుకైతే మనం ఏమనుకుంటాం, దేవుడు తలరాత రాశాడు అంటుంటాం. ఏ చిన్న జరిగిన తలరాత అనుకుని మనుషులు దౌర్భాగ్య మనుషుల యొక్క జీవితంలో క్రీస్తు ప్రభుతో పోల్చితే సంబంధమే లేకుండా విశేషమైన ఆఖరికి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఒకసారి రెండోకి వచ్చాను. రెండోకి వచ్చిన తర్వాత దేవుని పాదాల దగ్గర పడి ఆ దుమ్ములో పొరలాడుతూ కన్నీళ్లు గడుచుతూ చల్లగా ఉండే రాత్రి పూట ఆయన ఎంత వేదన పడ్డాడని చెప్పడానికంటే చెమట గొప్ప రక్త బిందువులాగా కాలిపోతుండే పరిస్థితిలో తడిచిపోయిన దేహంతో దేవుడి సముఖంలో బూడిలో పొరలాడి ఏడుస్తుంటే దేవుడు కనిపించాడు. ఆయన ఈ గిన్నె తొలగించవా, మానవ పాపం యొక్క ఉగ్రత దేవుని పాత నిబంధన సింబల్లో ఆయన ఉగ్రత ఒక పాత్రలో పోసి కిందకి దిగి వస్తాం. ప్రభువుని యేసు పాత్ర వైపు చూసి నువ్వు తాగాల్సిందే నాయన అనేసాడు. ఈ మానవ పాపం సమస్త మానవ పాప పక్షంగా నా ఉగ్రత ఎంతో అది ఏమీ కలపబడకుండా పోసాను దీంట్లో, అది అనుభవించితే సరి అన్నాడు. ప్రభువుని యేసుకు అర్థమైంది నిర్దోషమైన జీవితం, పాపరహితుడు, పవిత్ర నిర్దోష నిష్కరమైన పాపలో చేరుకుని ప్రత్యేకంగా బ్రతికినవాడు. కానీ పాపుల యొక్క శిక్ష విధిని తను అనుభవించడానికి ఆ శాపాన్ని అనుభవించే పాత్ర కిందకి దిగి వస్తుంటే ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి తాగాల్సిందేనా, తప్పదా, నేను తాగకపోతే వేరే మార్గం లేదా, నాయన నీ మీద ఆధారపడి ఇదంతా ఏర్పాటు చేశాను, మానవ జాతిని ఏర్పాటు చేశాను, పాపాలకు పరిహారం కలిగిస్తావనే ఉద్దేశంతోనే నేను అసలు ఈ మానవ జాతిని ఏర్పాటు చేసుకున్నాను, లేకపోతే సృష్టి ఉండేది కాదేమో.
ఈ పాపమునికి పరిహారం నీ రక్తంలోనే, నీ శ్రమ, నీ వ్యాధుల్లోనే, నీ శిలువ మరణంలోనే ఉంది. వేరే గతి లేదు ఈ మార్గానికి. నీ చిత్తమైతే గిన్నె అతన్ని తొలగించు. అది తొలగించితే మానవ జాతి యావత్తు యుగములు రాత్రి మగళ్ళు నా అగ్ని, నా ఉగ్రతను అనిపించాల్సిందే. తొలగించితే గతికి మానవులు వాళ్ళని అనిపించాలి, నువ్వు అనిపించాలి. ఎవరైనా కానీ ఎవరో ఒకళ్ళు అనిపించాలి. నువ్వు అనిపించితే మానవ జాతి యావత్తు 6 గంటల సేపు మాత్రమే జరుగుద్ది. అది కల్వరి శిలువ యాగం. నువ్వు అనిపించితే 6 గంటలు. అదే మనుషులు అనిపించాలంటే యుగములు రాత్రి మగళ్ళు ఉంటుంది. ఆలోచించే. నీ చిత్తమైతే గిన్నె నా దగ్గర నుంచి తొలగించితే మానవ జాతిని నరకానికి పంపించే గతికి వేరే మార్గం లేదు. నేను నరుని సృష్టించి నరకం పంపించడం న్యాయమే నాకు తోచట్లా. నాకేం న్యాయమే తోస్తుందంటే నీవు శిలువ మరణము 6 గంటల సేపు అనుభవించిన న్యాయమే తోస్తుంది. అందుకని నేను తొలగించిన అంతే సమాచారం. కాసేపు ప్రార్థన చేస్తాడు, ఈ వ్యాధిని పడి వెళ్తుంటాడు. కాసేపు మళ్ళీ వెళ్ళిపోతాడు, రెండోసారి వస్తాడు, మళ్ళీ పడుతుంటాడు, వ్యాధిని పడుతుంటాడు. ఏనైనా లేదా ఈ తర్వాత మార్గమే ఉంది. ఇంకా తర్వాత రాసేసాను కదా, అయిపోయింది. వేరే మార్గం లేదు, నీకు లేదు, నాకు లేదు. ఈ మరణం నుంచి నేను తప్పించానంటే మనుషులు విమోచించే మార్గం నాకు లేదు. నువ్వు అనుభవించకపోతే మనుషులు విమోచించే మార్గం నీకు లేదు. అందువల్ల నీకు తర్వాత అయిపోయింది. అది వేరే గతి అంత లేదని పరలోకమందు దేవుడు శాసించి తీవ్రంగా 22వ అధ్యాయంలో ఈ దృశ్యం తేటకి కనిపిస్తుంటుంది. మహావేదంతో వ్యాకులతో ప్రభువుని యేసు ప్రార్థన చేస్తుంటాడు. పరమానంద దేవుడు ఏం చేస్తుంటాడంటే నేను తొలగించడానికి వీలేదు, తలరాత అనేసాడు అంతే. 37వ వచనంలో ఆయన అక్రమకారులో ఒకడుగా ఎంచబడెను అని రాయబడిన మాట నెరవేరవలసి ఉన్నది అని సమాచారం. 22వ అధ్యాయం లోకాసు వార్త 37వ వచనం. ఆయన అక్రమకారులలో ఒక్కడుగా ఎంచబడెను అని రాయబడిన మాట నాయందు నెరవేరవలసినది. అనగా నన్ను కూర్చున్న సంగతి సమాప్తమవుతున్నదని మీతో చెప్పుచున్నాను అని. 39వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆ చోట చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాత్రివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా ఎదురుని తొలగించడానికి నీ చిత్తమైన తొలగించు. ఆయన నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించిన కాక అని ప్రార్థన చేశాను. ఇంక తొలగించడానికి ఎక్కడే మార్గం, ఇక నా మార్గం, నా చిత్తం వేరే మార్గం అయిన చిత్తమే లేదు. నా చిత్తం ఒకటే ఒక చిత్తం. మానవ పాపాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్నది నా చిత్తం అయిపోయింది. తొలగించడానికి ఎక్కడ కుదురుతుంది? నీ చిత్తమైతే తొలగించి, లేకపోతే ఇంకేం చేస్తాం? అప్పుడు మరియు పరలోకమందు దూత వచ్చి ఆయన కనబడి ఆయన బలపరిచాడు. ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులు ఆయన ప్రార్థన చాలించి లేచి శిష్యుల దగ్గరికి వెళ్ళి వారి ముఖం నిద్రించడం చూచి మీరు ఎందుకు నిద్రించుతున్నారు, సోదరుల ప్రవేశంలోకి లేచి ప్రార్థన చేయడం వారితో చెప్పాను. ప్రభువైన యేసు తలరాత, ప్రభువైన యేసు తలరాత నీ తలరాతగా మార్చబడుతుంది, గుర్తుపెట్టుకో. పరమానంద దేవుడు కృష్ణ ప్రభుకు రాసినట్టే ప్రభువైన యేసు తప్పించుకోలేని పరిస్థితిలో ఆయన పాదాల దగ్గర పడి ఏడ్చినా విలపించినా ఎంత గందరగోళంగా ప్రార్థన చేసినా తప్పించింది. విశేషమైన కార్యక్రమం జరిగింది. వేరే మార్గం లేదు. ఆయన నువ్వు చనిపోవాల్సిందే, శిలువ మరణం అనుభవించాల్సిందే, శాపగ్రాహిగా మారాల్సిందే, అవమానపరచబడవలసిందే, అక్రమకారులు ఒకటిగా ఎంచబడాల్సిందే. అయిపోయింది కార్యక్రమం. ప్రభువైన యేసు అక్రమకారులకు ఒకటిగా ఎంచబడిన ప్రభువైన యేసు ద్వారా మనకు విమోచన కలుగుతుందని ఒక విశేషమైన కార్యక్రమం. అది దేవుని యొక్క విధిరాత మనకు రాసింది. కాబట్టి అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో
క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు రాసిన తలరాతను గురించి ఆలోచన చేస్తాం. క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు రాసిన తలరాత ఇది. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినాను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల నుండి ఉండకుండా సర్వనాశనమగును అని చెప్పాడు అని సమాచారం. కాబట్టి క్రీస్తు ప్రభు శిలువ మరణం అయిన తర్వాత పరలోకం పక్షంగా మాట్లాడటానికి దేవుడు ఆయన్ని నియమించి, పరలోకపు ప్రతినిధి మాట్లాడటానికి హెవెన్లీ స్పోక్స్మన్. ప్రతి పార్టీకి ఒక స్పోక్స్మన్ అంటే ఒక పార్టీ తరపున మాట్లాడే మనిషి ఉంటాడు, కానీ పరలోకం తరపు మాట్లాడడానికి దేవుడు క్రీస్తు ప్రభువుని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆయన మాట వినకపోతే మనుషుల నుంచి సర్వనాశనం అవుతాడని తలరాత రాసిన సమాచారం. క్రీస్తు ప్రభు మాట వినకపోతే, ఇంత జరిగించిన క్రీస్తు ప్రభు మాట వినకపోతే ప్రజల నుంచి సర్వనాశనం చేస్తారని ప్రత్యేకించాలని తెలుసు. అందువల్ల క్రీస్తు ప్రభు మాట వినటం అనేది నేటి మన తలరాత. ఏ విషయం చెప్పాడో అన్ని విషయంలో ఆయన మాట వినాలి. క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు రాసిన తలరాత ప్రభువైన యేసు యొక్క మాటలు అన్ని విషయంలో వినాల్సిన అవసరం ఉంది. ఏ విషయంలో మాట్లాడాడో ప్రతి విషయంలో ఆయన మాట వినాల్సిన అవసరం ఉంది. నీ పర్సనల్ లైఫ్, వ్యక్తిగతమైన జీవితం ప్రభువైన యేసు మాట వినాలి. ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితం ప్రభువైన యేసు మాట వినాలి. నీ సాంఘిక జీవితం క్రీస్తు ప్రభు మాట వినాలి. నీ ప్రభుత్వ జీవితం ప్రభువైన యేసు మాట వినాలి. ఆత్మ సంబంధమైన జీవితం ప్రభువైన యేసు మాట వినాలి. అన్ని విషయంలో ఆయన మాట వినాలి అనేది పరలోకమందు దేవుడు నేడు మానవ జాతికి వేసిన విశేషమైన తలరాత. ప్రభువైన యేసు తన తలరాత చొప్పున సమస్తం జరిగించి కల్వరి శిలువ అనుభవించడానికి పోయిపోయాడు. ముఖం మీద భూమి వేయబట్టడంతో పాటు అది వేటకొడవలతో నరికి చంపేస్తే తొందరగా చచ్చి ఉండేవాడు, లేదు కొట్టడంతో నరికేస్తే తొందరగా చనిపోయేవాడు. శిలువలో అంత తొందరగా చనిపోవడం. శిలువ మరణము అవమానకరమైన మరణం. శిలువ మరణము శాపగ్రస్తమైన మరణం. శిలువ మరణము భరించలేని బాధకరమైన మరణం. శిలువ మరణము కేవలము నేరస్తులు మాత్రమే కాదు, మనుషుడు భరించలేని మరణం. అందరూ ప్రభువైన యేసు శిలువ మరణం తక్కిన వాళ్ళు ఇరుప్రక్కల సిలువేయబడ్డారు, కానీ ఈయన మాత్రం గురి చూడబడి, అవమానపరచబడి, అపహసించబడి, చిత్రహింసబడిన మరణం. ఒక విశేషమైన సంగతి ఏంటంటే, శిలువ వేయబడేటప్పుడు ముందుగా ఏం చేస్తుంటారంటే ఒక డ్రింక్ ఇస్తారు. శిలువ వేసేవాడు ఆ బాధను తట్టుకోవటానికి, మత్తులో ఉండటానికి డ్రింక్ ఇస్తారు. ఇరుపక్క ఇద్దరికి డ్రింక్ ఇచ్చారు. వాళ్ళు ఆ మత్తులో కొంచెం తట్టుకునే పరిస్థితులు ఇటుపోయారు. ప్రభువైన యేసు తాగటానికి ఇష్టపడాల. ఆయన శిలువ మరణం యొక్క కఠోరమైన దానంతటిని అనుభవించి, దేవుని ఉగ్రతని మనుషుల పక్షంగా అనుభవించి, నరకం ఎలాగుంటుందో ప్రభువైన యేసు కల్వరి శిలువలో రుచి చూచి ఆ నరక బారి నుండి తప్పించడానికి ఉద్దేశించిన విశేషమైన కార్యక్రమం. మన క్రీస్తు ప్రభువుని గురించి మేము ఆలోచన చేస్తున్నాం, నాకు తెలియదు. పరలోకమందు దేవుడు మృతుల నుంచి లేపి కుడిపార్శ్వనికి హెచ్చించి మీ హృదయంలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి అని ఆజ్ఞాపించాడు. కాబట్టి హృదయంలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే సరి, లేకపోతే నీ గతి నీకు ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. పరలోకమందు దేవుడు మానవ జాతికి స్వయంగా నీకుగా జన్మలో ఏ తలరాత రాయలేదు. ఒకడు ఎవడైనా కఠోరమైన మరణం, ఫ్యాక్షనిజం అనుభవించాడంటే వాడు చేసిన ప్రతి పనికి ప్రతిఫలం అనుభవించాడు. ప్రభువైన యేసు ఏ పనికి ప్రతిఫలం అనుభవించిన వాడు కాదు, తన తలరాతను అనుభవించిన వాడే ప్రత్యేకించి. ఇది మానవ జాతి కొరకు ప్రభువైన యేసు అనుభవించిన ప్రతిష్టంభన. అందువల్ల క్రీస్తు ప్రభు ఏం చెప్పినా అన్ని విషయంలో ఆయన మాట వినాలి అనేది దేవుడిని మనకు శాసించిన విశేషమైన సమాచారం. నువ్వు ఆయన చెప్తే ఏ మాట ఉంటున్నావు? ప్రభువైన యేసు మాటలు మనం ఎంతవరకు లక్ష్య పెడుతున్నాం? మన వ్యక్తిగతమైన జీవితంలో ప్రభువైన యేసు ఏర్పాటు చేస్తున్నాడా?
మన కుటుంబ జీవితానికి ఆయన అధికారి అయ్యాడా? మన సామాజిక జీవితంలో ప్రభువైన యేసు యొక్క పాత్ర ఏముంది? మన రాజకీయ మన ఉద్యోగ జీవితంలో ప్రభువైన యేసు పాత్ర ఏముంది? అలాగున వాస్తవానికి అన్ని విషయంలో ప్రభువైన యేసు మన జీవితాన్ని ఏలుబడి చేయటానికి ఉద్దేశించబడి దాని అంతటి కూడా వెళ్ళిన ప్రభువైన యేసుని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆయన అన్ని విషయంలో ఆయన మాట వినాలి. ఎవడు ఆయన మాట వినకపోతే ప్రజల నుంచి కొట్టివేయబడతాడనే విశేషమైన సమాచారం జ్ఞాపకం చేసుకుని ఈ దారి అంతట్లోనూ అనుసరించిన క్రీస్తు ప్రభు నేడు సింహాసనాసీనుడై సమస్తాన్ని ఏలుబడి చేస్తున్నాడు కనుక ఆయన మాట వినాలని మన దేవుడు శాసించాడు. ఆయన మాట వింటమనేది జీవితంలో చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. మరోసారి మనం కూడినప్పుడు ప్రభువైన యేసు మనతో ఏమీ ఆయన మాటలుగా చెప్పాడో ఆ సంగతి ఆలోచన చేస్తాం. మిమ్మల్ని విసిగించాలని నా ఉద్దేశం కాదు. సంగతులు మీకు అర్థమవుతున్నాయి కదా. అన్ని విషయంలో ఆయన తన సహోదరు వంటి వాడు కావాల్సి వచ్చాను. విమోచనకే తలరాత రాసి పెట్టాడు. ఆయన దరిద్రుడయ్యాడు. అదే మాట. ఆ ప్రభువుని యేసునందు విశ్వాసం ఇచ్చిన వాళ్ళు కృతజ్ఞతతో ఈ రోజున ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకునే పవిత్రమైన దినం. దేవుని పరిశుద్ధులు భూలోకంలో ఈ రోజున కూడే విశేషమైన సమాచారం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం. ఇలాంటి కఠోరమైన తలరాతను అనుభవించిన ప్రభువుని యేసుని జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆయన పక్షంగా మన స్పందన ఎలా ఉండాలి అనేది తీవ్రంగా ఆలోచించాల్సిన సమయానికి ఆసన్నమయం. ప్రభువైన యేసు యొక్క మరణము ఆయన శిలువ జ్ఞాపకం చేసుకునే సమయంలో ఆ భోజన బలలో పాలు పొందేటప్పుడు ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రత్యుత్తరంగా మనం ఏం చేస్తున్నాం అని పరీక్ష చేసుకోవడం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. అన్ని విషయంలో ఆయన మాట వింటున్నామా? వినకపోతే ప్రజల నుంచి సంపూర్ణంగా కొట్టివేయబడతాడని సమాచారం తెలియజేశాడు. ప్రజల నుంచి మనుషుల నుంచి తీసివేయబడి చనిపోతే పెద్ద ఇబ్బంది ఏం లేదు. సావుతో అర్థమైతే ఇబ్బంది లేదు. సావుతో తలరాత రాయబడుతుంది. నిత్య గమ్యము స్థిరపరచబడుతుంటుంది. అందువల్ల ప్రజల నుంచి కొట్టివేయబడితే తలరాత రాయబడుతుంది కనుక నిత్యత్వం దేవుని సమకూర్చి దూరం అయిపోయే దుర్గతి. క్రీస్తు కల్వరిశిలో 6 గంటల సేపు ఏం అనుభవించాడో నా మనం జాగ్రత్తగా ఆలకించు. ఆయన నిరాకరించితే యుగములు రాత్రి మగలు నువ్వు అదే అనుభవిస్తావు. అలాంటి విశేషమైన సంగతి వెయిట్ చేస్తూ ఉంది. అందువల్ల అలాంటి దుష్కరమైన పరిస్థితుల్లోని మనం తీసుకెళ్లకుండా అడ్డుపడి దేవుని ఉపృతిని తప్పించే విశేషమైన కార్యక్రమం జరిగించిన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి జీవితానికి ఆయన విధేయులై జీవించాలని ప్రభువైన యేసు క్రీస్తు వారి పట్ల మీకు మనం చేసుకుంటున్నాం. నమస్కారం.